2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చిత్తుడు. కర్కాటక రాశి పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను ఏం చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు గారు యోగిస్తున్నారు. ఇక్కడ 4వ స్థానం శుక్రుడు మళ్ళీ 5వ స్థానానికి వెళ్తున్నారు, యోగిస్తారు. మీకు బుధుడు యోగిస్తున్నారు 4వ స్థానంలో, సూర్యుడు 5వ స్థానంలో యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా బాగుండబోతోంది కర్కాటక రాశి వారికి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, చాలా బాగుంటది. దుర్గాదేవి ఆరాధన చేయండి, దుర్గాదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తే ధన నష్టం వచ్చే అవకాశం ఉంది, కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అన్న సూర్యుడు మీకు 5వ స్థానంలో ఉండటం మూలంగా కుటుంబ సభ్యుల నుంచి చాలా అనుకూలంగా ఉంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. ధనం అనేది సకాలంలో చేతికి అందుతుంది. లాభాధిపతి అయిన శుక్రుడు మీకు 5వ స్థానంలో ఉండటం మూలంగా సకాలంలో చేతి ధనం అనేది వస్తుంది. చాలా చాలా ఆనందంగా అయితే ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది. పంచమాధిపతి 5వ స్థానంలో ఉండటం మరియు 5వ స్థానంలో శుక్రుడు రావటము, గురువు గారి దృష్టి ఉండటము, సో లవర్స్ కి మాత్రం చాలా చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. శత్రులు అనే వాళ్ళు ఉండరు మీకు. శత్రులు మిత్రులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో అయితే కనుక. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. 7వ స్థానం మీద గురువు గారి దృష్టి, 7వ దృష్టి ఉన్నది కాబట్టి, మరియు శని గారి 7మాధిపతి 9వ స్థానంలో ఉండి గురువు గారి దృష్టి శని మీద ఉన్నది కాబట్టి మీకు చాలా చాలా బాగుంటది ఈ వారం అనేది మ్యారేజ్ పరంగా అవుతాయి కనుక. వృత్తి పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటది. మీకు దశమాధిపతి అయిన కుజుడు 5వ స్థానంలో ఉండి గురువు గారి దృష్టి కూడా ఉన్నది కాబట్టి మీకు చాలా చాలా బాగుంటది. వృత్తి పరంగా మాత్రం మీకు ప్రమోషన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం కూడా చాలా అనుకూలంగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.